అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆహారం మెదడు అనుబంధం. అసలు మనం తినే ఫుడ్ మన ఆలోచనలని, మన మూడ్ని ఎలా మార్చేస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? దాని వెనకున్న సైన్స్ ఏంటో ఈరోజు చూద్దాం రండి. మనలో చాలామందికి కొన్నిసార్లు బ్రెయిన్ బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదూ. దేనిమీద కాన్సంట్రేట్ చేయలేకపోవడం, ఏదో మబ్బుగా అంతా కన్ఫ్యూజింగ్గా ఉండటం, దీన్నే బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఈ ఫీలింగ్ చాలా కామన్. అయితే మన బ్రెయిన్ని షార్ప్ చేసే ఆ సీక్రెట్ కీ ఎక్కడో లేదు, మన కడుపులోనే ఉందంటే నమ్ముతాలా? అవును, నిజం. మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్కి, మన జీర్ణ వ్యవస్థకి మధ్య చాలా పెద్ద లింక్ ఉంది. సైంటిస్టులు ఇప్పుడు సరిగ్గా దీని గురించే రీసెర్చ్ చేస్తున్నారు. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ సెక్షన్, మీ రెండవ మెదడు. అసలు ఈ గట్ బ్రెయిన్ కనెక్షన్ ఏంటి, దీని వెనకున్న సైన్స్ ఏంటి, మన కడుపుని సెకండ్ బ్రెయిన్ అని ఎందుకంటారో ఇప్పుడు తెలుసుకుందాం. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ మన జీర్ణ వ్యవస్థలో దాదాపు 100 మిలియన్ల నరాల కణాలు ఉంటాయట. అంటే మన వెన్నుపాములో ఉన్నవాటికన్నా ఎక్కువ. ఈ సిస్టమ్నే ఎంటరిక్ నాడీ వ్యవస్థ అంటారు. ఇది మన మెదడుతో వాగస్ నరం అనే ఒక సూపర్ హైవే ద్వారా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది. ఈ సంకేతాలే మన మూడ్ని, మన ఆలోచనా శక్తిని డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్. ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, 2 వే. అంటే కడుపు నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్లడమే కాదు, బ్రెయిన్ నుంచి కడుపుకి కూడా వస్తాయి. మనకి టెన్షన్గా ఉన్నప్పుడు కడుపులో తేడాగా అనిపిస్తుంది కదా, అదంతా ఈ కనెక్షన్ వల్లే అన్నమాట. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది కదూ. సరే, ఈ సైన్స్ అంతా బానే ఉంది, కానీ దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించాలి? మన బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే మన ప్లేట్లో ఏమేముండాలో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. బ్రెయిన్కి హెల్ప్ చేసే ఫుడ్స్కి, హాని చేసే ఫుడ్స్కి మధ్య ఎంత క్లియర్ తేడా ఉందో. ఒకవైపు చూస్తే బ్రెయిన్కి పవరిచ్చే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటివి ఉన్నాయి. మరోవైపు బ్రెయిన్ పర్ఫార్మెన్స్ని దెబ్బతీసే శాచురేటెడ్ ఫ్యాట్, రిఫైన్డ్ షుగర్ లాంటివి ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్లో కనిపిస్తాయి. మంచి విషయం ఏంటంటే, ఈ బ్రెయిన్ బూస్టర్స్ని మన డైలీ డైట్లో చేర్చుకోవటం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒమేగా-3ల కోసం సాల్మన్ లాంటి చేపలు లేదా వాల్నట్స్ తీసుకోవచ్చు. ఫ్లేవనాయిడ్ల కోసం కోకో, గ్రీన్ టీ, బెర్రీస్ లాంటివి. ఇక కర్క్యూమిన్ కోసం మన వంటల్లో పసుపు వాడితే చాలు. నేచర్ రివ్యూస్ న్యూరోసైన్స్లోని ఈ కోట్ చూడండి. ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. గత 100 ఏళ్లలో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎంతలా మారిపోయాయో, దానివల్ల ఎలాంటి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఇది హైలైట్ చేస్తోంది. మనం తినే ఫుడ్ కేవలం మన బాడీనే కాదు, మన మెంటల్ హెల్త్ని కూడా ఎంతలా ఎఫెక్ట్ చేస్తోందో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఓకే, మంచి ఫుడ్స్ బ్రెయిన్కి హెల్ప్ చేస్తాయని తెలిసింది. కానీ ఎలా? అసలు ఏం జరుగుతోంది లోపల? దీని వెనుక ఉన్న ఒక హీరో మాలిక్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హీరో పేరే BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్ కణాలకి ఒక మ్యాజికల్ ఎరువు లాంటిది. మొక్కలకి ఎరువు వేస్తే ఎలా పెరుగుతాయో, BDNF ఉంటే మన బ్రెయిన్ సెల్స్ అలా హెల్దీగా ఉంటాయి. కొత్త న్యూరాన్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్లే మన మెదడు కొత్త విషయాలు నేర్చుకోగలదు, జ్ఞాపకాలు స్టోర్ చేసుకోగలదు. సో ఇప్పుడు పజిల్ ముక్కలన్నీ ఒక చోటికి వస్తున్నాయి చూడండి. మనం ఇందాక చెప్పుకున్న ఒమేగా-3లు, ఫ్లేవనాయిడ్లు ఉన్న మంచి ఫుడ్ తిన్నప్పుడు అది మన బాడీలో BDNF లెవెల్స్ని పెంచుతుందన్నమాట. ఎక్కువ BDNF అంటే షార్ప్ బ్రెయిన్, బెటర్ మెమరీ, ఇంకా మంచి మూడ్, అంతా కనెక్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఈ బార్ చార్ట్ చూడండి. మంచి డైట్ తీసుకుంటే బ్రెయిన్కి బెనిఫిట్ ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ రెండింటిని కలిపినప్పుడొచ్చే రిజల్ట్ వావ్, అద్రిపోతోంది. రెండింటిని విడివిడిగా చేసిన దానికన్నా రెండు కలిపి చేస్తే వచ్చే బెనిఫిట్ చాలా చాలా ఎక్కువ. ఇదొక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. సరే, ఇప్పుడుదాకా బ్రెయిన్కి పవర్ ఎలా ఇవ్వాలో చూశాం. ఇప్పుడు బ్రెయిన్ని పాడు చేసే ఒక పెద్ద విలన్ నుంచి దాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ఆ విలనే స్ట్రెస్. చూడండి, దీర్ఘకాలిక ఒత్తిడి అంటే క్రానిక్ స్ట్రెస్ అనేది ఒక పవర్ఫుల్ బ్రెయిన్ బస్టర్. అదేం చేస్తుందంటే, మనం ఇంతసేదు మాట్లాడుకున్న మన హీరో BDNF లెవెల్స్ని తగ్గించేస్తుంది. అంతేకాదు, మన మెమరీకి సెంటర్ పాయింట్ అయిన హిప్పోకాంపస్ అనే భాగాన్ని సైజులో కూడా తగ్గించేయగలదు. అంత డేంజరస్.
మన నాడీ వ్యవస్థని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక కారుని ఊహించుకోండి. ఇందులో 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ పెడల్, అదే ఫైట్ ఆర్ ఫ్లైట్ సిస్టమ్. స్ట్రెస్ వచ్చినప్పుడు ఇదే యాక్టివేట్ అవుతుంది, హార్ట్ రేట్ పెంచుతుంది. రెండోది బ్రేక్ పెడల్, అదే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్. ఇది మనల్ని రిలాక్స్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మనం చాలాసార్లు తెలియకుండానే గ్యాస్ పెడల్ మీదే కాల్వేసుంచుతాం. మరి ఆ బ్రేక్ పెడల్ని ఎలా వాడాలి? దానికొక సింపుల్ టెక్నిక్ ఉంది. అదే డీప్ బ్రీదింగ్, అంటే లోతైన శ్వాస. మనం నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు అది మన వాగస్ నరాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ నరం వెంటనే మన బాడీకి ఓకే అంతా కూల్ అని చెప్పి స్ట్రెస్ రెస్పాన్స్కి బ్రేకులు వేస్తుంది. దీనికే ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. దాని పేరు బాక్స్ బ్రీదింగ్. చూడండి, 4 సింపుల్ స్టెప్స్. 4 సెకండ్లు శ్వాస పీల్చడం, 4 సెకండ్లు హోల్డ్ చేయడం, 4 సెకండ్లు వదలడం, మళ్ళీ 4 సెకండ్లు హోల్డ్ చేయడం. ఒక బాక్స్లాగా. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. జస్ట్ కొన్ని నిమిషాలు చేస్తే చాలు, ఇన్స్టెంట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకే, మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. మనం తినే తిండి ప్రభావం కేవలం మనమీదే కాదు, ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఇది ఒక భోజనం యొక్క వారసత్వం. ఇది కొంచెం మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్, మన డిఎన్ఏ కోడ్ని మార్చలేకపోవచ్చు. కానీ ఆ డిఎన్ఏలోనే జీన్స్ ఎలా పనిచేయాలి, ఏది ఆన్ అవ్వాలి, ఏది ఆఫ్ అవ్వాలి అనేదాన్ని మాత్రం ప్రభావితం చేయగలవు. ఈ ప్రాసెస్నే ఎపిజెనెటిక్స్ అంటారు. అంటే మన చేతుల్లోనే జీన్స్ యొక్క స్విచ్లు ఉన్నాయన్నమాట. దీనికి ఒక స్వీడిష్ స్టడీ బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఒక వ్యక్తికి డయాబెటీస్ లేదా చిన్న వయసులోనే చనిపోయే రిస్క్ అనేది వాళ్ల తాతలు కరువు కాలంలో పెరిగారా లేక ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు పెరిగారా అన్న దానిపై ఆధారపడి ఉండట. అంటే చూడండి, ఒక తరం ఫుడ్ హ్యాబిట్స్ నెక్స్ట్ జనరేషన్స్ హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో. మనం తినే తిండికి మనం అనుకున్న దానికన్నా చాలా పెద్ద లెగసీ ఉంది. మళ్లీ కథ మన బ్రెయిన్ హీరో బీడీఎన్ఎఫ్ దగ్గరికే వస్తుంది. మన లైఫ్ స్టైల్, మన అలవాట్లు ఈ బీడీఎన్ఎఫ్ జీన్ని ఆన్ లేదా ఆఫ్ చేసే స్విచ్లను మార్చగలవు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఆ మార్పులు మన తర్వాతి తరానికి కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు మన పిల్లల బ్రెయిన్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చన్నమాట. సో ఫైనల్గా మనమేం అర్థం చేసుకోవాలంటే, మనం తినే ప్రతి పూట భోజనం ఒక చాయిస్. అది కేవలం ఆకలి తీర్చడానికి మాత్రమే కాదు, మన బ్రెయిన్కి ఫ్యూల్ ఇవ్వడానికి, మన స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, చివరికి మన నెక్స్ట్ జనరేషన్స్కి ఒక హెల్తీ వారసత్వాన్ని ఇవ్వడానికి. మరి మన ప్లేట్లోని ఆహారం ద్వారా మనం ఏం కథ చెప్పబోతున్నాం?